హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. నిన్నటి వ్లాగ్ నుంచి స్టార్ట్ చేద్దాము. నిన్న బాబా గుడికి వెళ్ళొచ్చి సూపర్ మార్కెట్కి వెళ్ళాము. మంత్ స్టార్టింగ్ కదా, గ్రాసరీస్ కొనడానికి వెళ్ళాము. నేను ఏమేమి గ్రాసరీస్ కొన్నాను అనేది ఈ వీడియోలో చూద్దాము. తెచ్చుకున్న గ్రాసరీస్ని ఎలా ఫిల్ చేసుకోవాలి కంటైనర్స్లో అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిబుల్ గమ్ అంటాము ఇంగ్లీష్లో, తమిళ్లో వచ్చేసి బాదం పిసిని అంటారు. అంటే బాదం చెట్టుకుండే గమ్ము, దీన్ని తెలుగులో తుమ్మ గమ్ము అంటారు. తుమ్మ చెట్టుకు ఉంటుంది కదా తుమ్మ గమ్ము, అది దానిలాగా ఉంటుంది. ఏం చేస్తుందంటే బాడీకి ఎక్కువ కూల్ ఇస్తుంది, కూల్గా ఉండడానికి ఇస్తుంది. హెయిర్కి కూడా యూజ్ అవుతుందని నేను గూగుల్ చేశాను, నేను వీడియోస్లో చూశాను, అందుకని ట్రై చేశాను. దాన్ని ఒక 4-5 టేబుల్ స్పూన్ తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని దాంట్లో నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న షికాయ కుంకుడుకాయల్లో మందారాకు ఇంకా కరివేపాకు వేసుకొని బాగా కాగబెట్టుకున్నాను, మరిగించుకున్నాను. అవి కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఆరబెట్టుకున్న తర్వాతే ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. మొత్తం గింజలు అవి తీసేసి ఫిల్టర్ చేసుకొని తలస్నానం చేసి బాబా గుడికి వెళ్ళి వచ్చాము. అవి బాదం పిసిని అని చెప్పాం కదా, అది తుమ్మ గమ్ము, తుమ్మ చెట్టుకుండే గమ్ము అనుకుంటా, మన తెలుగులో అలానే అంటారు. దానిని మీరు గూగుల్ చేసి చూడండి, అది ఫేస్కి వెళ్ళిపోతుంది, హెయిర్కి కూడా కండిషనర్గా యూజ్ అవుతుంది. ఇంకొచ్చేసి పిల్లలకి యూజ్ చేస్తే మాత్రం కేర్ఫుల్గా ఉండండి, వాళ్ళకి అది సెట్ అవుతుందో లేదో తెలియదు. మీరు కూడా పూర్తిగా గూగుల్ చదివిన తర్వాతే ఫాలో అవ్వండి, నేనేదో చెప్పానని ఫాలో అవ్వద్దు. ఇంకా కుంకుడుకాయల షికాకాయ గురించి అందరికి తెలిసిందే కదా. ఇంకా బాదం పిసిని అంటే ఎడిబుల్ గమ్ అని దాన్ని తెలుగులో ఏమంటారో గూగుల్ చేయండి. గూగుల్ చేసి అది బాడీకి కూల్నెస్ ఇస్తుంది చాలా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అది చాలా జెల్ లాగా ఉంటుంది. మనం నానబెడితే ఓవర్ నైట్ ఒక 8 hours 12 hours నానబెడితే జెల్లీ లాగా అవుతుంది. అది వాటర్లో కలుపుకొని తాగొచ్చు, జ్యూసెస్లో యాడ్ చేయొచ్చు పిల్లలకి, ఇంకా అందులో లెమన్ పిండుకొని తాగేయచ్చు. బాడీ కూల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సమ్మర్కి, ఎస్పెషల్లీ సమ్మర్కి చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫేస్కి హెయిర్కి పెట్టుకునేటప్పుడు మాత్రం గూగుల్ సెర్చ్ చేసి పిల్లలకు పెట్టేయడం మాత్రం కేర్ఫుల్గా ఉండండి. మీ పిల్లలు కుంకుడుకాయలు షికాకాయ పడుతుందో లేదో ట్రై చేసి, లేదా పెద్దవాళ్ళు పెట్టుకునేదైతే నార్మల్గా యాజువల్గా యూస్ చేయొచ్చు. పిల్లలకు పెట్టేది మాత్రం కొంచెం చూసుకోండి, వాళ్ళకి మందారాకులు కరివేపాకులు కూడా వాళ్ళకి స్కిన్కి బాడీకి పడతాయా లేదా అనేది మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ పూజతో స్టార్ట్ చేసాం. ఇవాళ ఫ్రైడే కదా, థర్స్డే గుడికి వెళ్ళి వచ్చాము. ఫ్రైడే రోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నాము. మనం దేవుడికి దీపం పెట్టామంటే ఆ రోజంతా మనకి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. అందుకని మార్నింగ్ ఇలా దీపం పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది ఇంట్లో. ఇంకా మనకి ధూపం వేసుకుంటాము, దీపం పెట్టుకుంటాం కాబట్టి ఆ స్మెల్కి ఇంట్లో అంతా నీట్గా ఉండడానికి, మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి, పనులన్నీ నీట్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలని వస్తుంది. లేకపోతే ఏదో బద్ధకంగా ఊరికి అలా పడుకోవాలి, ఊరికి కూర్చొని ఉండడం ఇట్లనే ఉంటుంది. అందుకని మార్నింగ్ పూజతోనే స్టార్ట్ చేశాను. తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను రెడీ చేసి. స్కూల్కి వెళ్తున్నారు. ఇవాళ ఫ్రైడే కదా, 9కి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, రివిజన్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా దానికోసమని స్కూల్కి వెళ్తుంది. ఇవాళ హ్యాండ్ రైటింగ్ ఎగ్జామ్, దానికి ఇంకా స్కూల్కి రెడీ అయ్యి క్యాప్ పెట్టుకోవడానికనే వెతుక్కుంటుంది. స్కూల్కి రెడీ వెళ్ళిపోతుంటే ఇంకా టిఫిన్ ఏం తినట్లే, మార్నింగ్ టిఫిన్ చేసినా కానీ ఏం తినట్లేదని బనానా ఒకటి, ఇది చవ్వాలి అంటారు తమిళ్లో, ఇది చాలా హెల్దీ, ఇది మంచిది కానీ కూర్చోబెట్టి బనానా ఒకటి తినిపించి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ నేను ఏమేమి సరుకులు తీసుకున్నాను, థింగ్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూద్దాము. సరుకులు కూడా వీడియో తీయాలా అని అనుకోమాకండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దానికి ఎలా తీసుకోవాలి, ఎలా మనం నోట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. చాలా టిలైన వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఒపీనియన్తో ఈ వీడియో తీస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అవి ఇంకా తీసుకున్న మన సరుకులు కూడా దాల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవి పురుగు పట్టుకోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇంకా ఎలా సర్దుకోవాలి, మనం రాసుకొని వెళ్ళే అలవాటు ఒకటి ఉంటుంది, అది ఎలా రాసుకోవాలి అనేది టిప్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపటి వీడియోలో కిచెన్ వ్లాగ్ కానీ ఇంకా కిచెన్ క్లీనింగ్ లాంటివి చూద్దాము. ఇంకా వీడియోస్ నచ్చితే చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు, పాత సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఒక తమ్మన్న ఇవ్వండి, చిన్న కమెంట్ అనే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకుండా. ఇది ఒకటి చెప్పాలనుకున్నా ఇవాళకంటే, చిన్నగా మాట్లాడదు కదా. ఫస్ట్ వచ్చేసి మనం డివైడ్ చేసుకుందాము ఏమేమి సరుకులు అనేది. టిఫిన్, లంచ్, ఈవినింగ్ డిన్నర్కి లాగా యూజ్ అయ్యేలాగా కొన్ని సపరేట్ చేసుకుందాము. పార్ట్స్గా ఒక 3-4 పార్ట్స్ లాగా తీసుకొని వెళ్దాము. ఇంకొచ్చేసి మనం లిస్ట్ అవుట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లేదా మామూలు బ్రష్ చేసిన దగ్గర నుంచి అట్లా మనం రాసుకున్నామంటే, లిస్ట్ అవుట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. బ్రష్ చేసిన దగ్గర నుంచి బ్రషెస్ అవసరమా, టూత్పేస్ట్ అవసరమా, లేక ఇంకా టిఫిన్ ఐటమ్స్ వచ్చి ఇడ్లీ దోశకి ఏం యూజ్ చేస్తాము, చట్నీకి ఏం యూజ్ చేస్తాము అని అలా లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకి లిస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పూజ ఐటమ్స్ ఒకటి, బాత్రూమ్ క్లీనింగ్ ఎసెన్షియల్ అలాంటివి, వాషింగ్ పౌడర్, ఇలాంటివన్నీ థర్డ్ పార్ట్స్గా చేసుకుంటే, పార్ట్గా చేసుకొని రాసుకుంటే మనం థింగ్స్ అనేది మర్చిపోకుండా ఉంటాము. ఇంకొచ్చేసి ఎక్కడ ఏమీ మర్చిపోకుండా అన్నీ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ముందుగానే మనీ ఎంత అవుతాయి అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. అలా తెచ్చుకోవాలి. ఇంకా నేను తీసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేసి డీమార్ట్ అలాంటివి లేదు. ఇక్కడ ఏరియాలో డీమార్ట్లు అనేది ఏం లేదు. చెన్నైలో చాలా ఉన్నాయి, కానీ మేము ఉండే ఏరియాలో డీమార్ట్ లేదు. ఇంకొచ్చేసి చెన్నై ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి మేము ఇది వచ్చేసి గ్రేస్ సూపర్ మార్కెట్. చెన్నై వచ్చిన దగ్గర నుంచి ఇదే సూపర్ మార్కెట్లో థింగ్స్ అనేది తీసుకుంటున్నాము. ఫస్ట్ 1 year అట్లా వచ్చేసి వాటిలో తీసుకునే వాళ్ళం. తర్వాత ఇది గ్రేస్ తెలిసిన దగ్గర నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము. ఇది చాలా క్వాలిటీ బాగుంటున్నాయి. ఇలా ప్యాకెట్స్లో ఇవ్వడం వలన మనకి స్టోర్ చేసుకునేదానికి ఇవన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనం కొత్తగా కాపురం పెట్టేటప్పుడు మనం ఇక్కడ డబ్బాలు ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ అలాంటివి ఏమి ఎక్కువగా తీసుకొని పెట్టుకోం కాబట్టి ఇలా ప్యాకింగ్ తీసుకోవడం వల్ల బాగా యూస్ఫుల్గా ఉండేది. ప్యాకింగ్ అలానే సెల్ఫ్లలో సర్దుకోవడానికి బాగా యూస్ఫుల్గా ఉండేది. ఇట్లా డివైడ్ పార్ట్స్ లాగా ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇవన్నీ మన టిఫిన్ లంచ్కి యూజ్ అయ్యే ఐటమ్స్ లాగా ఇవన్నీ ఒక పక్కన పెట్టి, ఈ గ్రాసరీ ఐటమ్స్ చూపించడానికి మెయిన్ ఒకటి ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సరుకులు ఎలా కొనుక్కోవాలి అనేది చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంది. నాకైతే ఫస్ట్లో స్టార్టింగ్లో నేను హాస్టల్లో ఉన్నాను. 6 years దాకా హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ తర్వాత ఇంకా మధ్యలోనే పెళ్ళయింది. స్టడీ కూడా పూర్తిగా అవ్వకముందే పెళ్ళైనప్పుడు ఇంకా పెళ్ళైన ఒక 2-3 monthsకి చెన్నై వచ్చాము. 2-3 months కూడా లేదు, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో పెళ్ళయింది. ఏప్రిల్లో చెన్నై వచ్చాము. ఇంకా చెన్నై వచ్చిన తర్వాత నాకు అసలు ఈ సరుకులు కొనడం, ఎలా కొనాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏమేమి కొనాలి ఇవన్నీ తెలియదు. వంట కూడా రాదు అసలు. ఇంకా రైస్ పెట్టడం ఒకటి వచ్చు, మిగతా వంట ఏమీ రాదు. ఇంకా అప్పుడంతా చదువంతా పక్కన పెట్టేసి ఇంకా ప్రతిసారి మోర్కు కానీ ఇట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళం. కొన్ని గుర్తుండేవి, కొన్ని గుర్తులేవి. ఎంత రాసుకునేదాన్ని నేను ఎప్పుడెప్పుడు ఏమైపోతున్నాయి. అప్పుడు తక్కువే, పిల్లలు లేరు కాబట్టి సరుకులు కూడా తక్కువగా పట్టాయి. అయినా కానీ మర్చిపోతూ ఉండేదాన్ని. అప్పుడు నాకు ఈ టిప్ వచ్చేసి మా వారు చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు మార్నింగ్ లేచి బ్రష్ చేసిన దగ్గర నుంచి ఆలోచించుకో. బ్రష్ చేస్తావా, బ్రష్ కావాలా, పేస్ట్ కావాలా అని చూసుకో. తర్వాత అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, టిఫిన్ చేస్తాం. టిఫిన్లోకి ఏమేమి ఐటమ్స్ వాడతామో అది రాసుకో. తర్వాత లంచ్, తర్వాత స్నాక్స్, తర్వాత డిన్నర్, అట్లా డివైడ్గా చేసుకొని ఏమేమి మర్చిపోకుండా అన్నీ రాసి పెట్టుకో. వాటిని కూడా కొన్ని డివైడ్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే. మనకు టిఫిన్ ఐటమ్స్ మొత్తం ఒకలాగా, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఒకలాగా, స్నాక్స్, నెక్స్ట్ వచ్చి బాత్రూమ్ ఐటమ్స్ అని, పూజ ఐటమ్స్, ఇంకా అదర్ ఐటమ్స్, అట్లా కొన్నిగా డివైడ్గా చేసుకుంటే, నేను ఇది వచ్చేసి ఈ టిప్ 7 years నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఏది మర్చిపోను. ఏం చేస్తానంటే 1-2 సార్లు కిచెన్లో ఒక పేపర్ పెన్ పెట్టుకొని కూడా నోట్ చేసుకుంటాను. మళ్ళీ ఒక బుక్లో మొత్తం రాసి పెట్టుకుంటున్నాను. ఇలా డివైడ్ చేసి 4 partsగా ఇట్లా డివైడ్ చేసి రాసుకుంటాను. అప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా రాసుకొని ఒకేసారి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల మనం హెల్దీగా తినడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న షాపులకి వెళ్ళి ఊరికే ఇది లేదు అది లేదు అని షాప్కి వెళ్ళి కొనుక్కునేది కాకుండా ఒకేసారి
మనం బయట చిన్న చిన్న షాపులకి వెళ్ళి బయట కొనుక్కున్న అదే కాస్ట్. మనం ఒకేసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి మోర్కి డీమార్ట్కి ఇలాంటివి వెళ్ళినా ఒకే కాస్ట్. మనం ఎక్కువ ఐటమ్స్ కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇంకా ఈ లిస్ట్ రాసుకొని వెళ్ళడం వలన డబ్బులు కూడా ఏమి వేస్ట్ కాకుండా ఎక్స్ట్రా థింగ్స్ కూడా ఏమి తీసుకోకుండా ఏమైతే రాసుకున్నామో అవే తీసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను ఎక్స్ట్రా థింగ్స్ అంటే నేను అన్నీ రాసుకుంటా. స్నాక్స్ కూడా ఏ బిస్కెట్స్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, బ్రెడ్ తీసుకోవాలన్నా న్యూడిల్స్ తీసుకోవాలి అన్నీ రాసుకుంటా. అవి రాసుకున్నాయి కూడా నేను మనీ క్యాలిక్యులేట్ చేసుకునే వెళ్తాం. అట్లనే 6-7 ఇయర్స్ నుంచి ఇంకా బట్ ఇద్దరు ఉన్నప్పుడు ఒక బిల్ వచ్చేది. ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటాం కాబట్టి ఇంకా బిల్ అనేది ఒకలాగా ఉంటుంది. అట్లానే కానీ తీసుకునే థింగ్స్ మాత్రం ఎప్పుడు ఒక్కట్లాగానే ఉంటాయి. అవే యూజ్ చేస్తాం కాబట్టి అలా ఒకటి ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ బిల్ మాత్రం అలాగనే ఉంటుంది. ఎప్పుడు 1 మంత్ 1.5 మంత్ వరకు యూజ్ చేయొచ్చు. మనం ఊరికే అయిపోయినాయి అని వేరే ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. అన్నీ ఇక్కడే మన దగ్గరే ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి. మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మనం టక్కున ఏమైనా లేకపోయినా పిల్లలకి స్నాక్స్ పెట్టేలాగా కూడా ఉంటాయి. ఇంకొచ్చేసి ఇంకా బిస్కెట్స్ ఇవి కూడా ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకు ఎక్కువగా తీసుకున్నానంటే నెక్స్ట్ ఊరెళ్తున్నాము. అత్తయ్య ఊర్లో ఉంటున్నారు. అందుకని మా దగ్గర ఉన్నప్పుడు ఆమె ఈవినింగ్ టీ టైం అప్పుడు బనానా ఫ్రూట్స్ మాతో పాటు ఇంకా బిస్కెట్స్ ఇవి తినే అలవాటు. తర్వాత వచ్చేసి ఇంకా న్యూడిల్స్ కూడా తినే అలవాటు అయింది ఇక్కడ. ఇంకా అందుకని ఊరెళ్తున్నారు కదా ఆయన అని ఈ మంత్ తీసుకొని ఈ వీక్ అని నెక్స్ట్ వీక్ అని ఊరెళ్తున్నారుగా అని ఇంకా ఆయనకి ఇచ్చి పంపించొచ్చని అట్లా రెండుగా తీసుకున్నాను. ఇక్కడ మేము కొన్ని ఉంచుకోవడానికి, అత్తయ్యకి కొన్ని బిస్కెట్స్ అవి న్యూడిల్స్ ప్యాకెట్ ఒకటి ఎక్స్ట్రా, అట్లా సేమియా ప్యాకెట్ అలాంటివి తీసి పెట్టుకున్నాను. అక్కడ దొరకవా అంటే దొరుకుతాయి. అక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు ఊర్లో కూడా. కాకుంటే అక్కడ వాళ్ళు తెప్పించుకోరు, వాళ్ళు వెళ్ళి కొనుక్కోరు. ఎందుకు కొనుక్కోరు అంటే అక్కడ అలాంటివి కొనుక్కుంటే ఏమైనా చిన్నపిల్లల తినడానికి అనుకుంటారని తీసుకోరు. నాకు తెలిసి మా అత్తయ్య గురించి అట్లా తీసుకోరు. తినాలని ఉన్నా కానీ అలానే ఉంటారు, కానీ వెళ్ళి ఎవరితో తెప్పించుకోవడం ఇంకా అట్లాంటివి చేయరు. ఎవరైనా ఇస్తే తింటారు కానీ. అందుకని చెప్పేసి ఇంకా నేనే ఇక్కడ నుంచి ఇంకా 2 వీక్స్కి ఇట్లా వెళ్తున్నారు కదా, ఇంకెళ్తాం కదా అన్నట్టు ఆయనతో ఇచ్చి పంపిస్తున్నాను. ఇంకా వాళ్ళు టీ టైంలో కానీ ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు ఇంట్లో ఉంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకొని తింటారని అట్లా చేస్తాను. ఇంకా ఇవి కూడా ఎక్కువ పిల్లలకి పెడతా అని కాదు, స్కూల్కి వెళ్ళేటప్పుడు వీక్లీ ట్వైస్ ఇట్లా ఫాస్ట్ ఫుడ్ పెట్టాలి. అంటే బిస్కెట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి బనానా చిప్స్ ఇలాంటివి పెట్టాలి. వాటి కోసం ఇంకా నేను ఇట్లా తీసుకొని పెట్టుకుంటే ఒకే రోజు 2 రోజుల్లో ఖాళీ చేయను. ఈ మంత్ మొత్తం ఇవే. ఇంకా బయట ఎక్కడ స్నాక్స్ బిస్కెట్ తీసివ్వను, చాక్లెట్ తీసివ్వను, ఇంకేమీ తీసిను. ఇందులో ఇంకొద్దిగా యాడ్ అవ్వాల్సింది ఏంటంటే ఇంకా బనానా చిప్స్ అను పొటాటో చిప్స్ ఎక్కువ తీసుకుంటా. అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్. బట్ కానీ అక్కడ స్టాక్ లేదని వేరే దగ్గర తీసుకోవచ్చులే అని ఆ 2 తీసుకోలేదు. మిగతావన్నీ తీసుకొని ఫిల్ చేశాను. ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే నేను ఈ వీడియోలో ఈ రౌండ్ రొటేటింగ్ అది ఉంది కదా, ఈ బాక్సెస్, ఈ స్టాండ్, ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి గుర్తులేదు, 300+ పడింది, 350 360. చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇది వచ్చేసి చిన్న మన 200 గ్రామ్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మెంతులు కానీ మనం పోపు వేసే అన్నీ వేసుకోవచ్చు. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇలాంటివన్నీ కిచెన్కి పక్కన పెట్టుకుంటే అవైలబుల్గా బాగుంది. ఇంకా కాస్ట్ కూడా తక్కువగా పడ్డది. అది ప్లాస్టిక్ కూడా చాలా గ్లాస్ లాగా లుక్ లైక్స్ గ్లాస్ లాగా ఉంది, బాగుంది అన్నట్టు అది తీసుకున్నాను. ఎవరైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదా ఫ్లిప్కార్ట్లో రొటేటింగ్ 360 degrees రొటేటింగ్ కంటైనర్స్ అని మీరు సెర్చ్ చేసినా కానీ చూపిస్తుంది. 350 to 400 మధ్యలోనే ఉంటుంది. ఇంకొచ్చేసి ఇక్కడ ఈ బాక్స్ అన్ని మీరు చూసారు కదా ఇంతకుముందు, ఇది 8 బాక్స్ తీసుకున్నాను. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకున్నాను. బట్ 1 kg వరకు స్టోరేజ్ అనేది ఉంటుంది మంచిగా. నెక్స్ట్ గోధుమ పిండి ఒకటి ప్రిపేర్ చేయడానికి, మల్టీగ్రెయిన్ పిండి ఒకటి, అవి తీసుకున్నాను. గోధుమలు 3 kgలకి 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ లాగా మొక్కజొన్నలు, ఇంకా బ్రౌన్ చెన, రాగులు ఇవన్నీ మిక్స్ చేసుకుంటాను. అది మనం పాత వీడియోలో కూడా ఉంది. కావాలంటే నేను పిండి పట్టించేటప్పుడు ఇంకొక క్లిప్పింగ్ తీసి యాడ్ చేస్తాను. ఇలానే సరుకులన్నీ సర్దుకున్నాను. ఇంకొక చిన్న టిప్స్ ఏంటంటే, మనం ఎప్పుడు షాపింగ్కి వెళ్తున్నా కానీ బ్యాగులు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. లేకపోతే మనం అక్కడ వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇస్తారు, లేదా బ్యాగ్ ఛార్జ్ కూడా వేస్తారు. కాబట్టి ఎవ్రీ మంత్ మనం ఏ బ్యాగులు అయితే మనం సరుకులకి తీసుకెళ్ళాలనుకుంటున్నామో అదే బ్యాగుల్ని ఆ సరుకులు పక్కనే పెట్టామంటే సరుకులు అయిపోయేప్పుడు మనకు తెలుస్తుంది. వెంటనే సరుకులు అయిపోగానే మన సరుకులకి వెళ్తున్నామంటే ఇంకా సరుకులు అక్కడ పెట్టుకునే ప్లేస్ కాబట్టి ఆ బ్యాగులు తీసుకొని వెళ్ళొచ్చు.
అట్లా 3 బ్యాగుల 4 బ్యాగుల ఎన్ని పడతాయో మంచివి చూసుకొని కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి అట్లాంటివి చూసుకొని ఒక 3 బ్యాగులు సరిపోతాయి అనుకునేటప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రానే తీసుకెళ్తే కానీ మనకి ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్ నచ్చినా కానీ తీసుకొచ్చుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే పిల్లలకి హెల్దీ పెడతాం, అన్‌హెల్దీ పెడతాము. కానీ చిన్న పిల్లలుగా ఉంటారు కదా, 7 మంత్స్ మన లిక్విడ్స్ స్టార్ట్ చేస్తాం కదా పిల్లలకి. అప్పుడు వాళ్ళే తినడాన్ని అలవాటు చేయాలి వాళ్ళకి. ఇప్పుడు 1 ఇయర్ అబోవ్ పిల్లలకు కూడా ఇంకా వాళ్ళకి ఏదో మన స్నాక్స్ ఇచ్చినా కానీ, లంచ్, డిన్నర్ ఇలాంటి ఏం పెట్టినా, టిఫిన్ పెట్టినా, అన్నం పెట్టినా, ఏం పెట్టినా కానీ వాళ్ళే తినేలాగా అలవాటు చేస్తే వాళ్ళు కింద పడేసినా కానీ వాళ్ళే తింటారు. మనం పెట్టాలంటే మనకి టైం వేస్ట్. ఇట్లా మన కిచెన్లో చేసుకునే పని, ఇంట్లో చేసుకునే పనులకి టైం సరిపోదు. అందుకని వాళ్ళే తినేలాగా అలవాటు చేయాలి. ఇంకొకటి హెల్దీ ఫుడ్ వచ్చేసి చిన్నప్పుడే అలవాటు చేయాలి. చిన్నప్పుడు అలవాటు చేయడం వల్లనే వాళ్ళకి పెద్దయిన తర్వాత దానికి అలవాటు పడిపోతారు. పెద్దయిన తర్వాత నేర్చుకుంటారులే అని వదిలేయకుండా ఒక టైం అనేది ఫిక్స్ చేయాలి. మార్నింగ్ ఈ టైంకి టిఫిను, ఈ టైంకి లంచ్, ఈ టైంకి స్నాక్, ఈ టైంకి డిన్నరు. అట్లా 50% అంటే మార్నింగ్ లంచ్ ఇంకా స్నాక్స్ కొంచెం అట్లాంటి ఫాస్ట్ ఫుడ్ ఇచ్చినా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ అనేది కొంచెం హెల్దీగా చూసుకుంటే 50% హెల్దీ, 50% అన్‌హెల్దీ. అట్లా మనం హ్యాండిల్ చేసుకుంటూ వస్తే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. ఇంకా మనకు కూడా మంచిగా వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇచ్చిన రోజు చూడండి చాలా బాగా అనిపిస్తుంది. అయ్యో పిల్లలకి ఇవాళ హెల్దీ ఫుడ్ ఇచ్చాము. అన్‌హెల్దీ ఫుడ్ ఇచ్చిన రోజు చూడండి మనకి చాక్లెట్ కానీ, చిప్స్ కానీ కొనిచ్చిన రోజు మనమే గిల్టీగా ఫీల్ అవుతాం. అయ్యో పిల్లల హెల్త్ మనమే పాడు చేస్తున్నామే అనే ఫీల్ వస్తుంది. అందుకని అట్లా ప్లాన్ చేసుకోండి. ఇవాళ స్నాక్స్ హెల్దీగా ఇస్తే రేపు ఓకే బిస్కెట్ కానీ అలా ప్రిఫర్ చేయండి. వాళ్ళు చెప్తే వింటారు. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, మొక్కయి వంగంది మానయి వంగుతుందా, అలా అని చిన్నప్పుడు మనం హెల్దీ ఫుడ్ అలవాటు చేయడానికే ప్రిఫర్ చేయండి. ఇంకొకటి వాళ్ళంతట వాళ్ళే తినేలాగా వదిలేయండి. ఇంకా వాళ్ళని ఎత్తుకొని తినిపియాలంటే అవ్వదు. అందుకని వాళ్ళే తినేలాగా వదిలేయండి. ఇంకేమన్నా నేను మా పిల్లలకి ఫాలో అయిన టిప్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకొచ్చేసి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ చేయండి. రేపటి వీడియోలో చెప్పినట్టుగా కిచెన్ క్లీనింగ్ టిప్స్ కొన్ని షేర్ చేసుకుంటాను. అసలు కిచెన్లో ఏమేమి యూజ్ చేయాలనేది, యూజ్ చేస్తే మంచిది అనేది, నేనేం యూజ్ చేస్తున్నాను అనేది షేర్ చేసుకుంటాను. ఇంకా కిచెన్ వ్లాగ్ కూడా రేపటి వీడియోలో చూద్దాం. రేపు ఇంకా తర్వాత వీడియోలో ఖచ్చితంగా చూద్దాము. ఇంకా నెక్స్ట్ కమెంట్ అనేది ఒక థంబ్ అన్న చేయండి.